హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈ వ్లాగ్లో నేను ఏం షేర్ చేయాలి అనుకుంటున్నాను అంటే మార్నింగ్ టైంలో 2 రకాల కర్రీస్ స్నాక్గా ఏదో ఒకటి పెడుతూ ఉంటాను కదా. ఇంకా అలాగే సాంబార్ కానీ చారు అలా చేస్తూ ఉంటాను కదా. కొంచెం కర్రీస్ ఎక్కువగా చేస్తాను మార్నింగ్ టైంలో. ఇంకా టిఫిన్స్ కూడా కొంచెం బాగానే హెవీగానే చేస్తానన్నమాట. అవన్నీ మార్నింగ్ టైంలో ప్రిపేర్ చేయడానికి ఈవినింగ్ టైంలో ముందుగా నేను ఏమేమి ప్రిపేర్ చేసుకుంటాను అనేది ఈ వ్లాగ్లో అయితే షేర్ చేస్తున్నాను. మేబీ కొంతమందికి యూస్ఫుల్గా ఉంటుండొచ్చు. మార్నింగ్ మనం ఎంత ఎర్లీ మార్నింగ్ లేచినా కానీ టైం అలా పరిగెడుతూనే ఉంటుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇలా వంట చేస్తుంటామా, మధ్యలో పిల్లల్ని వాళ్ళకి ఫ్రెష్ అప్ చేయించి రెడీ చేయాలి, ఇంకా వాళ్ళు తినకపోతే తినిపించాలి, అలా టైం అంతా ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది కదా. ఇంకా అందుకే ముందు రోజు అయితే నేను కొన్ని అయితే ప్రిపేర్ చేసుకుంటాను. ప్రతిరోజు ఇలానే చేసుకుంటానని చెప్పాను కానీ వంటను బట్టి రెడీ చేసుకుంటాను అనమాట. అంటే నెక్స్ట్ డే కొంచెం ఎక్కువ వంట చేసేది ఉంటే, వెజిటేబుల్స్ ఏమైనా కట్ చేసేటివి ఉంటే ఖరాబ్ కాకుండా ఉండేటివి అయితే వాటిని నైటే కట్ చేసి పెట్టుకుంటాను. ఇంకా పప్పు అలాంటి వాటన్నింటిని అయితే నైటే నానబెట్టి పెట్టేస్తానమాట. ఇంకా ఫస్ట్ అయితే ఇది ఈవినింగ్ రొటీన్ వ్లాగ్ అని చెప్పొచ్చు. ఫస్ట్ అయితే నేను కట్ చేయాలి అనుకున్న వెజిటేబుల్స్ అన్నీ తీసి ఒక బుట్టలో వేసేసి పక్కకు పెట్టేశాను అనమాట. అవి కొంచెం కూలిపోతాయి, ఫ్రిడ్జ్లో నుండి తీసాను. ఇంక ఈలోపు అయితే డిన్నర్లోకి అయితే చపాతీలు చేస్తున్నాను. నేను నైట్ టైంలో ఎక్కువగా చపాతీ చేస్తాను, లేదంటే జొన్న రొట్టె, లేదంటే గోధుమ రవ్వ ఉప్మా, ఈ మూడే ఎక్కువగా చేస్తాను. చాలా తక్కువ టైమ్స్ మాత్రం రైస్ వండుతాను అనమాట. అంటే ఎప్పుడైనా నాన్ వెజ్ ఉంటుంది కదా, అప్పుడు మాత్రమే నాన్ వెజ్లోకి కొంచెం రైసే బాగుంటుందని చెప్పేసి అప్పుడు మాత్రమే రైస్ వంతాను. కానీ ఇంకా ఎక్కువ శాతం అయితే ఖచ్చితంగా గోధుమ రొట్టె, లేదంటే జొన్న రొట్టె, లేదంటే గోధుమ రవ్వ ఉప్మా ఇలా చేస్తుంటాను. ఈ చపాతీలు చేయడం చాలా ఇయర్స్ నుండి చేస్తున్నాను. చపాతీలు మాత్రం చాలా పర్ఫెక్ట్గా బాగా వస్తాయి, చాలా మెత్తగా వస్తాయి. ఇంకా అలాగే పొరలు కూడా చాలా పొరలుగా మంచిగా బాగా వస్తాయి అన్నమాట. మా సార్కి ఇష్టం నేను చేసే చపాతీ అంటే. చపాతీలు మెత్తగా రావాలంటే ఒక టిప్ అండి, మేబీ అందరికీ తెలిసే ఉంటుంది. మా అమ్మ బాగా చేస్తారనమాట చపాతీలు. మా అమ్మ దగ్గర నుండి నేను నేర్చుకున్నాను. అదేంటంటే పిండి కలిపేటప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కలపాలి. అంటే ఒకేసారి వాటర్ వేసేసి కలపకుండా కొన్ని వాటర్ వేస్తూ పిండిని కలిపేసేయాలి. మనం వేసిన వాటర్ అనేది పిండి మంచిగా అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. ఇంకా అలా కొంచెం కొంచెం వాటర్ వేస్తూ పిండిని మరీ హార్డ్గా కాకుండా కొంచెం స్మూత్గా కలపాలి. అలా కలిపేసి ఒక 10 to 15 minutes అయితే దానికి రెస్ట్ ఇవ్వాలి. నేనైతే ఎప్పుడు కూడా హాఫ్ అన్ అవర్ ముందే పిండి కలిపేస్తాను. ఇంకా తర్వాత ఫస్ట్ కొంచెం చిన్న చపాతీలాగా చేసేసి దాంట్లో కొంచెం నూనె వేసేస్తానమాట. నూనె వేసేసి వీడియోలో చూపించినట్టుగా మలిచేసి ఇంకా మనం చపాతీ ఎలా చేస్తామో ఇంకా అలానే చేస్తాను. మనం పిండిని స్మూత్గా కలపడం వల్ల మంచిగా చపాతీ చేసేటప్పుడు ఈజీగా స్ప్రెడ్ అవుతుంది, ఇంకా పొంగడం కూడా మంచిగా పొంగుతుంది. అలాగే ఎక్కువసేపు కూడా గట్టిగా కాకుండా మంచిగా స్మూత్గా బాగుంటాయి అన్నమాట. ఇంకా అలా అయితే నేను చపాతీ చేస్తాను. చపాతీలోకి అయితే మార్నింగ్ చేసిన కర్రీసే ఉంటాయి. కొన్ని టైమ్స్ మార్నింగ్ చేసిన కర్రీస్ మా సార్ మట్టుకే సరిపోయాయి అనుకోండి, ఇంకా మళ్ళీ నా కోసం స్పెషల్గా మళ్ళీ ఏం వండుకుంటాం ఒకరి కోసం అని నేనైతే సింపుల్గా హనీ వేసుకొని తినేస్తాను, లేదంటే బనానా ఉంటే బనానాతో తినేస్తాను అనమాట. నాకు హనీ లేదంటే బనానా ఈ 2 కాంబినేషన్లు చాలా బాగా నచ్చుతాయి. వేడి చపాతీ అంటే చపాతీ కాల్చేటప్పుడు నెయ్యి పెట్టి కాల్చి మంచిగా హనీ వేసుకొని తిన్నామనుకోండి, నిజంగా సూపర్ ఉంటుంది. ఇంకా అలా అయితే మన డిన్నర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే కావాల్సినవన్నీ కూడా ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటాను. నేనైతే నెక్స్ట్ డే వచ్చేసి బీట్రూట్ జ్యూస్ చేయాలి అనుకుంటున్నాను. అందుకని చెప్పేసి బీట్రూట్, క్యారెట్, ఉసిరికాయ అవి కట్ చేసి పెట్టేశాను. ఇంకా అలాగే బ్రేక్ఫాస్ట్లోకి అయితే చపాతీ రోల్ చేయాలి అనుకుంటున్నాను. అందుకని చెప్పేసి బీట్రూట్, క్యారెట్, క్యాబేజీ, ఇంకా క్యాప్సికమ్ అది కూడా కట్ చేసి వాటిని కూడా అలా పెట్టేశాను అనమాట. ఇవన్నీ వెజిటేబుల్స్ కట్ చేయడానికి మార్నింగ్ అయితే చాలా టైం పడుతుంది. అందుకని చెప్పేసి నైటే కట్ చేశాను. ఇంకా కర్రీ వచ్చేసి క్యారెట్, బీన్స్ ఫ్రై చేయాలి అనుకుంటున్నాను. వాటిని కూడా అలా కట్ చేసి పెట్టేశాను అనమాట. ఇంకా అలా కట్ చేసి అన్నింటిని కూడా ఒక బాక్స్లో సపరేట్గా వేసి పెట్టేస్తున్నాను. ఈ వెజిటేబుల్స్ ఏం ఖరాబ్ కావండి. అంటే కొన్ని వెజిటేబుల్స్ కట్ చేస్తే ఖరాబ్ అయ్యేటివి ఉంటాయి కదా, అలాంటివి అయితే నేను కట్ చేయను. కానీ ఇలా కొన్ని వెజిటేబుల్స్ చిక్కుడుకాయ కానీ, క్యారెట్, బీన్స్ ఇలాంటివి అయితే కట్ చేస్తాను, క్యాబేజ్ కూడా. ఇంక ఇలా అయితే అన్ని వెజిటేబుల్స్ అయితే కొన్ని కట్ చేసేసాను. నెక్స్ట్ డే పప్పు కానీ సాంబార్ కానీ చేసేది ఉంటే పప్పును కూడా నైటే కడిగేసి పెట్టేస్తాను అనమాట. ఇంక ఇలా అయితే వెజిటేబుల్స్ కట్ చేసాం కదా, దీన్ని బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంకా నెక్స్ట్ డేకి ఏమైనా స్నాక్స్ ప్రిపేర్ చేసేది ఉంటే శనగలు కానీ, బొబ్బర్లు, పెసర్లు అలాంటివి నానబెట్టేసేటివి ఉంటే నానబెట్టేస్తాను. ఇన్ఫ్యూజ్డ్ వాటర్ రెడీ చేసేది ఉంటే ఇన్ఫ్యూజ్డ్ వాటర్ రెడీ చేసుకుంటాను. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి ఇలా ఇన్ఫ్యూజ్డ్ వాటర్లోకి ఉసిరికాయ,
ఉసిరికాయ వేసాను, ఇంకా అలాగే పుదీనా వేసాను అనమాట. మనకు నచ్చింది వేసుకోవచ్చు, ఉసిరికాయ, పుదీనా, కొత్తిమీర, లేదంటే ఫ్రూట్స్తో కూడా చేసుకోవచ్చు, అల్లం, అలా డిఫరెంట్గా చేస్తారనమాట. నాకు ఈ రెండింటి ఫ్లేవరే బాగా నచ్చుతుంది, అందుకని చెప్పేసి ఎక్కువగా ఇదే చేసుకుంటాను నేనైతే. ఇంకా డైలీ నైట్ అయితే ఖచ్చితంగా బాదం నానబెట్టేస్తాను. ఇంక ఇది వచ్చేసి రేపటికి స్నాక్గా శనగలు నానబెడుతున్నాను. ఎక్కువగా అయితే స్నాక్గా ఏదో ఒకటి గింజలే పెడతానమాట. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి శనగలు, బొబ్బర్లు, పెసర్లు, ఇంకా అలా డిఫరెంట్గా పెడతాను. ఇంకా కొన్ని టైమ్స్ ఏమో ఫ్రూట్స్ పెడతానమాట. ఇంకా అలా అయితే శనగలు నానబెట్టి పెట్టేశాను. నైట్ ఖచ్చితంగా అందరికీ ఒక 4 అలా బాదం అయితే నానబెడతానమాట. ఇంకా వాటితో పాటుగా మా సార్కి స్పెషల్గా మెంతులు నానబెడతాను. అలాగే కినోవా కానీ మిల్లెట్స్ కానీ అవి కూడా నానబెట్టి పెట్టేస్తాను నైట్ టైంలోనే. ఈ కినోవా కానీ మిల్లెట్స్ కానీ నైట్ టైం నానబెట్టుకున్నా కానీ అప్పటికప్పుడు వండినా కానీ అవుతుంది, కానీ అలా హెల్దీ కాదు. ఖచ్చితంగా గట్టిగా ఉండే వాటన్నింటినీ నైట్ టైంలోనే నానబెట్టాలి. అప్పుడే అవి డైజెషన్ మంచిగా అవుతుంది. దాంట్లో ఉండే పోషకాలన్నీ బాడీ మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుందన్నమాట. ఇంకా వెజిటేబుల్స్ కట్ చేయడం అయిపోయింది కదా, బాక్సులు నెక్స్ట్ డే కావాల్సిన బాక్సులు కావాలి కదా, బాక్సులు కానీ వండడానికి గిన్నెలు కానీ అవన్నీ కూడా తోమ పెట్టుకుంటాను. ఇంకా కౌంటర్ టాప్ అయితే మళ్ళీ నైట్ ఖచ్చితంగా క్లీన్ చేసుకుంటాను. కౌంటర్ టాప్ అయినా గ్యాస్ స్టవ్ అయినా కానీ నీట్గా లేదనుకోండి, మార్నింగ్ చూడగానే దాన్ని చూస్తే ఒక రకమైన ఫీల్ వస్తుంది. చేసే వంట కూడా చేయబుద్ధి కాదు, కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది అనమాట. అందుకే నైట్ టైంలో గ్యాస్ ఖచ్చితంగా క్లీన్ చేసుకుంటాను, కౌంటర్ టాప్ క్లీన్ చేస్తాను. అండ్ మార్నింగ్ ఈవినింగ్ ఖచ్చితంగా అగరబత్తి అయితే పెడతాను. ఇంకా రేపటికి కావాల్సిన బాక్సులు కానీ గిన్నెలు కానీ బాటిల్స్ అవన్నీ కూడా మంచిగా కడిగేసి అలా పెట్టేశాను అనమాట. ఇల్లు కూడా నైట్ టైంలో మళ్ళీ క్లీన్ చేసేస్తాను. కొన్ని టైమ్స్ మాఫ్ కూడా నైటే పెట్టేస్తాను అనమాట. అంటే మార్నింగే రేపు ఫ్రైడే అలా ఉందనుకోండి, నైటే మాఫ్ పెడతాను. ఫ్రైడే కానీ మంగళవారం అలా ఉంటే నైట్ టైంలోనే మాఫ్ కూడా పెట్టేస్తాను. మనం నైట్ ఇల్లు క్లీన్ చేయలేదనుకోండి, ఫుడ్ వేస్ట్ ఉంటే బొద్దింకలు చాలా వస్తాయి, అందుకని చెప్పేసి ఇంకా అలాగే మనకు కూడా బాగుంటుంది. ఇంక ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది. నేను 10 o'clock వరకు ఒక్కొక్కసారి ఈ వర్క్ ఇలానే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడైతే మా అమ్మాయికి హోంవర్క్ చేయించాలి.